మీ కొరకే ఎందుకు ఇవాళ స్టోర్ దగ్గరకు వద్దాం అనిపించింది. సరే ఉట్టి చేతులతోనే పోతే ఏం బాగుంటుంది శ్రీదేవి, ఏం చేయాలా కొనుక్కొద్దాం అనుకున్నా. కొనుక్కొస్తే మీకు పెద్ద పట్టించుకోరు కదా, ఎంత కాస్ట్లీ కొనుక్కొచ్చినా మీకు లైట్ తీసుకుంటారు. బట్ నేను చేసింది అంటే ఇష్టంగా తింటారని ఫైనల్గా ఏంటంటే కొర్రలతో పాయసం బాగా చేస్తారని కొంచెం అనుకుంటాను నాకు నేను. కాబట్టి పాయసం తీసుకొని స్టోర్ దగ్గరకు వస్తారా ఈరోజు సాటర్డే మార్నింగ్ 9:30 to ఉంటా. ఎంతవరకు ఉంటానో తెలియదు, ఉంటా బాగానే ఉంటా అనుకుంటున్నా ఈవినింగ్ వరకు. అని రండబ్బా. ఏదో కొలతలు లేకుండా చేస్తున్నాబ్బా, ఏమనుకోండి. కొంచెం తగ్గించి చేస్తున్నా స్వీట్, అందరికి నచ్చాలి కదా అని. 8:45 అవుతుంది. గబగబా ఇది చేయాలా, తయారు కావాలా, పొవ్వాలా. మేకప్ వేసుకునే టైం లేదు, హెన్నా పెట్టుకునే టైం లేదు, అట్లనే వస్తున్నా. మేకప్ వేసుకుంటున్నా కానీ హడావుడి ఉంది. జిడ్డు శ్రీ లాగస్తా శ్రీదేవి, ఏమనుకోండి. ప్యూర్ దేశీ ఘీ. ప్రతి ముద్దలో వస్తాయి డ్రై ఫ్రూట్స్, రావాలా అట్లా. కళ్యాణ్కి ఇష్టం ఇట్లా, అందుకే అట్లా చేస్తున్నా. ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉండాలి ప్రతి ముద్దకు. ఇంట్లో చేసుకొచ్చిన కొర్రలతో పాయసం. థ్యాంక్ యూ. అదేం లేదండి, టేస్ట్ చెప్పాలండి. నేనే చేసిన పొద్దున్న లేచి. ఇది ఉందాం అనుకున్నా, అసలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు లేని ఇక్కడ. హార్డ్లీ 2-3 సార్లు వచ్చినింట, అది కూడా ఒక 1/2 hour అట్లా. ఇవాళ ఎందుకు ఈరోజు హాఫ్ డే ఉందామని వచ్చిన అనమాట. ఊరికే పోతే బాగుంటుంది కదా, నేను ఉన్నప్పుడు ఊరికే. అది స్వీట్ సరిపోయిందా? నమస్తే అండి. ఎప్పుడు ఉన్నాను, ఇవాళ ఇన్స్టాలో పెట్టి మరీ వచ్చాను, ఉంటాను ఇక్కడ అని. నేను ఉన్నాను కదా అని స్వీట్ తీసుకొచ్చాను, స్వీట్ తినేసి వెళ్ళండి. నేనే చేసుకొచ్చి రోజు చూస్తుంటాం కదా, ఇట్లా ఏడిపోయినా కూడా ఆ రోజు చూస్తుంటాం తీసుకోండి. ఇంట్లో చేశాను కొర్రలతో.
ఒక సగం ఫీల్ అవుతారు మళ్ళీ తర్వాత మీ ఇష్టం. ఎట్లుంది? అరే చూపిస్తున్నా, కొర్రల పాయసం అండి. షుగర్ తో, షుగర్ కాదు ఇది, క్వాంటిటీ తగ్గినా. సో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇవాళ ఉన్నా. సరే ఒక్క నిమిషం సార్, కొంచెం స్వీట్ మీకు తెస్తాను కొంచెం. చాలా కొర్రలండి, అది ఏం కాదు, బెల్లం కొర్రలు ఇంట్లో నేను చేసా. ఇది కొంచెం అన్ని చేసుకుంటాం నా చేతితో కదా. పాలు పొద్దున్నే మనకు పాలు పోస్తారు పక్క ఊర్ల నుంచి, ఫ్రెష్గా పొద్దున్నే తీసుకురమ్మని చెప్తే. ఇవాళ వచ్చారు. అయ్యో అదృష్టం అది. అయ్యో నేను వచ్చేటప్పుడు ఇంట్లో చేసుకొచ్చిన. తినండి, నేను ఈయనే ఉంటా, ఏడికి పోను, నేను ఎక్కడ పోను. లేదు తల్లి, నేను ఉంటా, మీరు తిన్నాక తీసుకుందా. థ్యాంక్ యూ. కూర్చోండి. చూసి నేను విండో షాపింగ్ ఎట్లా మేడం, నాకు అట్లా గ్రీనరీ చూస్తే బూస్ట్ అవుతా. కూర్చోండి. ఓకే, ఇక్కడ కూర్చోండి. వాళ్ళు నేనే పెట్టిద్దామని డిసైడ్ అయ్యా. హాయ్, వెల్కమ్. అలాగే కలిసాం కదా స్టోర్ దగ్గర, గుర్తున్నారు. గుర్తుపడతారు. అవునా, వరల్డ్ ఫేమస్. ఓకే, నన్ను వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ చేసింది నువ్వే. వరల్డ్ ఫేమస్ అయిపోతున్నానంట నేను. ఆల్రెడీ సార్ కలిసిపోయినాం కదా, తిరుగుతూనే ఉంటావా ఇట్లా? నేను చేసుకొచ్చా. చింతలి నీకు సపరేట్ ఇవ్వనా? తీసుకురాపో. లేలే తెస్తాను, ఇంకొక 3. బెల్లం ఉందండి, బెల్లము కొర్రలు, 2 కొర్రలు. నేను ఇంట్లో చేసుకొచ్చా, ఇక్కడికి వస్తున్నాను. కూర్చోండి సార్, కూర్చోండి. కొంచెం పొడుగు స్టోరీనే, ఇంట్లో చేసుకొచ్చా. నేను ఇంట్లో చేసుకొచ్చా. నేను తిన్నాక ఇస్తా, ప్రశాంతంగా కూర్చొని తినండి. అవునా, మేము స్కూల్కి పోతలేం, మాకు మీటింగ్ లేదు. బాగున్నారు. ప్లీజ్ నాన్న, అయినట్టే. నేను ఒక మధ్యలో మిస్ అవుతాను కొన్ని వీడియోస్. అమ్మా, why are you not watching Kalaguragampa videos these days అని అడుగుతుంది. కూర్చోండి తల్లి. మా మదర్ మీ ఫ్యాన్ మ్యామ్, బాగా చూస్తుంటారు. చిలుకూరు కోసం కంపల్సరీ ఇక్కడికి వెళ్ళి నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నారా? ఓ థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ అంతే. ప్రతి ఇంట్లో ఉన్నారు లీడర్స్. ఎవ్రీ హౌస్ వి టాక్ అబౌట్ Kalaguragampa. శ్రీదేవి కన్నా ఎక్కువ Kalaguragampa అంతే. Kalaguragampa పేరు సగం మంది మర్చిపోతున్నారు. ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. హ్యాపీగా, హెల్దీగా, మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ హెల్దీ ఉండాలి. మీ ఫ్యామిలీ అంత సక్సెస్ఫుల్ లైఫ్ చూడాలి. చూసినట్టే ఉంది.
కొర్రలతో స్వీట్, బెల్లం కొర్రలు ఏం లేదు అక్కడ. స్వీటా? కొంచెం కొంచెం తీసుకో, చిన్నది తీసుకో. థ్యాంక్ యూ. బాయ్ నాన్న. థ్యాంక్ యూ. వాళ్ళు చూస్తారు, చూడాల్సి వస్తుంది. మీరు అందరూ చూడాలి కదా. థ్యాంక్ యూ. కూడా మీరేనా నా వారసులంతా మీరేనా? చాలా మెసేజ్ పెట్టారు. మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్లీజ్ ఎన్నో చిలుకూరు వెళ్ళాము. నాకు తెలిసి ఇక్కడే ఉన్నాను, ఇవాళే ఉన్నా. అయితే సడన్ గా అసలు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను ఇంట్లో నుంచి చేసుకొని వచ్చా, నేను ఉంటున్నాను. ప్లీజ్ ఇంట్లో చేసుకొచ్చా, నేనే చేసుకొచ్చా, ఎవరి చెత్త కాదు. ప్లీజ్ థ్యాంక్ యూ. ప్లీజ్ నేనే. ప్లీజ్ హాయ్ శ్వేత. థ్యాంక్ యూ. మీ పేరులాగానే ఉన్నారు మీరు ముద్దుగా. వినపడుతుందా? థ్యాంక్ యూ. శ్వేత యూఎస్ నుంచి. ఇక్కడికి రావాలని. థ్యాంక్ యూ సో మచ్. గూస్ బంప్స్ వస్తున్నాయా? ఓకే. ఇంకొక పెట్టి మధ్య ఇంట్లో వేసుకొచ్చా స్వీట్. ప్లీజ్ స్వీట్ స్వీట్ సార్ ప్లీజ్. ఓకే బా. ఇంట్లో చేసుకొచ్చింది తీసుకోండి. నేను తింటుంటే చూస్తావా, పెట్టకూడదు ఇంట్లో వస్తుంది అంటారు. టేస్ట్ చేస్తున్నా అసలు ఎట్లుందని. ఓకేనే బాగుందని అడుగుతున్నానా, లేదంటే టేస్ట్ బాగుందా వాళ్ళు అంటే అబద్ధం చెప్పిపోతున్నారా నిజం చెప్పిపోతున్నారా అని చూస్తున్నా. వీడియోస్ లో చూసి డైరెక్ట్ గా కలుస్తున్నాను. అవునా? ఏమద్దు కూర్చొని చాలు. ఇంట్లో చేసుకొచ్చా. కొర్రలు, అండు కొర్రలు, బెల్లం, ఆవు నెయ్యి. కూర్చోండి, మీ కాళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పి కూర్చోండి ప్రశాంతంగా. ఇది నేను ఇంట్లో చేసిన స్వీట్. వాటర్ ఫస్ట్ వాటర్ దగ్గర చల్లవున్నాయి. వాళ్ళు చూస్తారు, మీరు చూడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ప్రశాంతంగా తినండి. స్వీట్ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన అండు కూరలు, బెల్లం. వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వచ్చారు. బాగున్నాను బాగున్నాను. హాయ్ సత్యవతి గారు చెప్పండి. హలో చెప్పండి. అర్చన. హాయ్ అర్చన. Oh, thank you, thank you. లవబుల్ ఫ్యామిలీనే. 2 రోజులు ఉండండి, ఎట్లా ఫైట్ చేసాం చూపిస్తాం. థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్. బాయ్.
సార్ తీసుకోరా దేనికి మన థ్యాంక్స్ గిఫ్ట్స్ వద్దు. మేము బాగా ఉన్నామండి. ఆవు నాకు ఆవు దొరకట్లేదండి, మంచిది గిరావు కావాలి. ఓకే, పొంగనూరు దొరికిందా మీకు? నేను ఇక్కడ ఉన్నాను కదా, ఖాళీ చేతులతో ఏముండాలని చేసుకొచ్చా కదా, బోర్ కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందుకే ఎదురొస్తున్నాను మరి. అంతే, మీకు రిమోట్ మీకు దొరకదు. మిక్సీ కొన్నారంట, తీసుకొద్దామని చెప్తాను. సూపర్. కోడలు కొడుకు వచ్చేసి అదే చెప్తున్నా, మిక్సీ బాగుంది అన్నది, మిక్సీ తీసుకొద్దామని. మీతో ఒక రోజు ప్రయాణం ఇట్లా సాగిందనమాట. సో మార్నింగ్ 6 o'clock నుంచి స్టోరీ మొదలైతే ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock. నాకు ఇంకాసేపు ఉండాలనే ఉంది, బట్ యాక్చువల్లీ ఒక బిజినెస్ మీటింగ్ ఉంది, వాళ్ళు వచ్చారు, వెయిట్ చేస్తారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది నాకు. ఓకేనా, చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరితో స్పెండ్ చేయడం. మీకు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకంత హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా, మీ అందరి ప్రేమకు కూడా, సో చూస్తున్న మీ ప్రేమకు కూడా. ఓకేనా, మళ్ళీ ఒకసారి అందరం మీట్ పెట్టుకొని కలుద్దాం. అప్పటి వరకు బై. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.